ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో గ్రామ దర్శిని కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు. మండలంలోని మారంపల్లి, మలసానికుంట, జాజులకుంట, రాజుపాలెం గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకటరాజు సమక్షంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. గత వైసీపీ పాలనలో అన్ని గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే గ్రామాల్లో రోడ్లు, ప్రారంభోత్సవాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశామన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. మూడూళ్ళకి వెళ్ళలేదు సార్. మారంపల్లి, జాజులకుంట, రాజుపాలెం. రేషన్ కార్డు స్టార్ట్ అయిందా, తీసుకుంటుందా ఒకసారి మా ఊళ్ళో మనం గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి పంచాయతీలు కూడా. మీరు గమనిస్తే మనం రాగానే ఎలాంటి అభివృద్ధి ప్రారంభమైందో ఊరు నడిబొట్టున మీరు ఆ రోడ్డు చూస్తే అర్థమవుతుంది. రాజంపాలెంలో మనకి ఈ రోజున ఇంత మంచి రోడ్డు కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోగలిగాం. అంటే మీరు ఓటేసి గెలిపించి ఒక అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ రాజుపాలెంలో ఎలాంటి అభివృద్ధి మనం చేశాం. కేవలం 5 నెలల్లోనే ప్రారంభించాం పని. ఇప్పుడు 10 నెలలు అయింది. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా ఇంకేం చేయాలి అనే దాని మీదకి మనం ప్రణాళికతో వచ్చాం. మీరు కూడా ఇచ్చారు. బుజ్జి గారు, సర్పంచ్ గారు, మన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అందరూ పెద్దలందరూ మీతో చర్చించి మళ్లీ కొన్ని ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనేది మనకు అప్పచెప్పారు. అంటే ఈ పరిపాలన ఎలా జరుగుతుంది అంటే ప్రజలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు, ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు అనేది ప్రజల దగ్గర నుంచే సేకరించి ప్రజల యొక్క ఆలోచన, అభిష్టం మేరకు